హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా విలేజ్లో ఒక రోజుని ఎలా గడిపానో మీతో షేర్ చేయబోతున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. రీసెంట్గా ఇది రెనోవేట్ చేశారు. చాలా సింపుల్గా ఉంటుంది బట్ ఫుల్ ఆఫ్ మెమరీస్. విలేజ్ వైబ్ అంటేనే ఇదే అనిపిస్తుంది. అండ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ, ఉద్దివడ అండ్ టేస్టీగా నాటుకోడి చికెన్ ప్రిపేర్ చేశారు. మా అమ్మమ్మ చేసే హోమ్ మేడ్ ఫుడ్ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. ఇది మా అమ్మమ్మ వాళ్ళ బ్యాక్ యార్డ్. ఇక్కడ నిమ్మ చెట్టు, సపోటా, పొమగ్రనేట్ అండ్ చిక్కుడుకాయ చెట్టు ఇది. సో ఆర్గానిక్గా పండిస్తారు. అదే ఆర్గానిక్ ఫుడ్ ప్రిపేర్ చేసి తింటారు. తర్వాత మేము ఫామ్కి వచ్చాము. ఇక్కడ మా మామయ్య ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ మీకు కనిపిస్తున్నవి బ్యూటిఫుల్ రైస్ ఫీల్డ్స్. చుట్టూ అంతా గ్రీనరీ ఉండడం వల్ల చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ గోట్స్ని కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. వాటికి ఇస్తున్న ఫీడ్ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేస్తారు. సో కంప్లీట్గా ఆర్గానిక్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఈ గోట్ షెడ్ డిజైన్ నాకు చాలా నచ్చింది. ఈ గ్రిల్ పైన గోట్స్ ఉంటాయి. కింద కలెక్ట్ అయ్యే వేస్ట్ని ఆర్గానిక్ మాన్యూర్ లాగా యూస్ చేస్తారు. చాలా స్మార్ట్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ఐడియా. అండ్ ఇలా కొంచెం ముందుకి వెళ్తే హెన్స్ కూడా ఉన్నాయి. పక్కనే ఒక స్మాల్ ఫిష్ పాండ్ కూడా ఉంది. అక్కడ ఆర్గానిక్ ఫిష్ ఫార్మింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మా విలేజ్లో ఒక అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న రిసార్ట్ని చూపిస్తాను. అది ఏటియా గ్రూప్ అనే ఒక కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. నేచర్ మధ్యలో బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ప్లేస్ అంతా చాలా పీస్ఫుల్గా ఉంది. ఐ గెస్ దీన్ని ఒక క్లబ్ హౌస్ లాగా చేస్తున్నారు అనుకుంటా. బట్ వాళ్ళు మెన్షన్ చేశారు ఇక్కడ సైడ్లో అంతా గ్లాస్ వస్తుంది అలా అని. అండ్ ఈ క్లబ్ హౌస్లో నుంచి ఫుల్ 360 డిగ్రీ ఒక విలేజ్ వైబ్స్, నేచర్ వైబ్స్ వస్తుంది. చాలా పీస్ఫుల్గా ఉంది. కొన్ని రూమ్స్ కొంచెం ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి. సో క్విక్గా రూమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను. సో ఇలా స్టేర్స్ ఉన్నాయి. స్టేర్స్ ఎక్కి ఇలా వస్తే మెయిన్ ఎంట్రన్స్ వస్తుంది రూమ్కి. సో వన్స్ యూ ఎంటర్ ఇట్, ఒక బెడ్ కన్స్ట్రక్ట్ చేశారు. అలానే ఇది ఒక చిన్న రూమ్. అండ్ దెన్ లోపలికి వెళ్తే బాత్రూమ్ ఉంది. అంతే. వీకెండ్కి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే ఇలాంటి ప్లేస్ పర్ఫెక్ట్గా అనిపిస్తుంది. సో ఇదే మా విలేజ్లో ఈరోజు జర్నీ. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.